హాయ్ ఎవరిబడి. మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదండి, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేసేటప్పుడు టైప్ 3 మొదలు పెట్టాము. టైప్ 3లో ఒక లెక్క చెప్పడం జరిగింది. ఏంటి టైప్ 3 అంటే మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే ఫ్యాక్టర్స్తో పాటుగా ఫ్యాక్టర్స్గా విడదీయలేనటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా అందులో ఉన్నట్టు అనుకోండి, డినామినేటర్లో ఉన్నట్లయితే ఏ రకంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం ఏ రకంగా పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయాలి అనేది మనం నేను ఇందాక చూసుకున్నాం. మనం అయితే ఇప్పుడు ఆ మోడల్లో అంటే టైప్ 3లో ఉండేటటువంటి రిమైనింగ్ సమ్స్ ఒకసారి చూద్దామండి. అందులో ఫస్ట్గా 2x² + 1/x³ - 1 అని ఒక ప్రాబ్లం ఇచ్చారండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. అయితే ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి ఎలా ఉంది. పైనేమో డిగ్రీ 2, డినామినేటర్లో డిగ్రీ 3. సో ఖచ్చితంగా డినామినేటర్లో డిగ్రీ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అయితే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఈ డినామినేటర్ ఎలా ఉంది అంటే ఫ్యాక్టర్స్ కింద ఉందా లేదు, మరి ఫ్యాక్టర్స్ కింద వస్తుందా? అయితే ఆ వస్తుందా అంటే యాక్చువల్గా అయితే మనకి కనబడట్లేదు. ప్లస్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా లేదు. అయితే ఇది ఎలా కనబడుతుంది అంటే నాకు ఏ విధంగా కనబడుతుంది, మీ ఫార్ములా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే a³ - b³ అనే ఫార్ములా మనం రాసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? a³ - b³ a³ - b³ రూపంలో ఉంటే ఫార్ములా ఏమంత మారుతుంది? a - b * a² + ab + b². a³ - b³ a - b * a² + ab + b² అనే ఫార్ములా. అంటే ఆ ప్రకారం మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2x² + 1/x³ - 1 అంటే దీన్ని ఏమన్నా నేను -1³ ఉన్నది అని అనుకుంటున్నాను అన్నమాట. 1 కింద ఉన్నది అని అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? 2x² + 1/x³ - 1 x³ - 1 అంటే ఏమవుతుంది? x³ x అంటే a, 1 అంటే b అవుతుంది. అప్పుడు ఆ ప్రకారం చూసుకుంటే x - 1 * x² + ab x * 1 x + b² అంటే 1² is nothing but 1. అంటే ఇప్పుడు ఏ విధంగా మారిందండి? 2x² + 1/x - 1 * x² + x + 1 మళ్ళీ ఫ్యాక్టర్స్ రావాలి. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక ఫ్యాక్టర్ కింద మనకి మారింది. అప్పుడు దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేసేసి ఫార్ములా చెప్పినట్టుగా. అయితే అప్పుడు దీన్ని 2x² + 1/x - 1 * x² + x + 1 ఏమని రాసుకోవచ్చు సార్? a/x - 1 ఈ ఫ్యాక్టర్. మరి ఈ ఫ్యాక్టర్ ఎలా ఉంది? క్వాడ్రాటిక్ లా ఉంది. క్వాడ్రాటిక్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నాం కదా, ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదండి. అదేంటది? b అయితే bx + c ఆల్రెడీ ఏ వాడేసాం కాబట్టి మీ దగ్గర నేను మొదలు పెట్టుకున్నాం. bx + c x² + x + 1 అంటే ఈ రకంగా x² అనే టర్మ్ కనబడినట్లయితే అప్పుడు మనం ఎలా రాసుకోవాలము? bx + c ఒక x తో రెండు కాన్స్టెంట్ వచ్చేలా రాసుకోవాలన్నమాట. రెండు bx + c అని. సో ఇప్పుడు దీన్ని మనం LCM ఫైండ్ అవుట్ చేసుకొని ఇంతకు ముందు పద్ధతుల్లాగే మనం ముందుకెళ్ళిపోతాం. x - 1 * x² + x + 1 x - 1 x² + x + 1 అనేది LCM అయితే a * x² + x + 1 bx + c x - 1. ఈ x - 1 దేనికి సంబంధించింది? మొత్తం bx + c కి సంబంధించిన రెండు బ్రాకెట్లు మనం పెట్టుకోవడం జరిగింది. మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది ఇలా ఉంటుంది. అప్పుడు ఇదేమవుతుంది? 2x² + 1 a * x² + x + 1 bx + c x - 1. అయితే ఇప్పుడు x = 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ b c అనేటటువంటివి కనపడకుండా పోతాయి. ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం? x if x = 1 సబ్స్టిట్యూట్ చేశానండి. x = 1 అయితే 2 * 1² + 1 a * 1² అంటే 1 అండి. 1 x అంటే మళ్ళీ 1 + 1 bx + c 1 - 1 0. నథింగ్ బట్ అంతా కూడా ఏమైపోతుంది? 0 అయిపోతుంది. 1² అంటే 1 2 1s are 2
2 plus 1 3 is equal to 1 plus 1 plus 1 3a plus 0 is nothing but అదంతా కూడా 0 అయిపోయిందండి. అంటే 0 అయిపోయిందంటే గెయిన్ లేదంటే కదా 3a is equal to 3 1 టైం క్యాన్సిల్ అయితే a is equal to ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. ఏ వాల్యూ తెలిసిపోయింది. ఇంకేం కావాలి b వాల్యూ c వాల్యూ. వాటి కోసం మనం కంపేర్ x స్క్వేర్ కోఎఫిషియెంట్స్. ఎందుకంటే bx into x స్క్వేర్ వస్తుంది కాబట్టి కంపేర్ x స్క్వేర్ కోఎఫిషియెంట్స్. x స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కనుక కంపేర్ చేసినట్లయితే అంటే x స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎటువైపు ఎంత ఉందండి 2 ఉంది. 2 is equal to అప్పుడు ఇటువైపు పక్కన అంటే RHS లో a into x స్క్వేర్ అంటే x స్క్వేర్ కోఎఫిషియెంట్ a ప్లస్ bx into x bx స్క్వేర్ అంటే ప్లస్ b. మళ్ళీ ఇంకెక్కడ కూడా మనకి x స్క్వేర్ అనేటటువంటి టర్మ్ రాదండి. సో a ప్లస్ b ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి b is equal to 2 minus a that is equal to 2 minus a అంటే 1 that is equal to 1. therefore b is equal to 1. b వాల్యూ కూడా వచ్చేసింది. ఇంక మనకి ఏం కావాలి c వాల్యూ. c వాల్యూ కోసం మనం ఏం చేద్దాం కంపేర్ కాన్స్టెంట్స్ ని కంపేర్ చేసుకుందాం. కాన్స్టెంట్స్ RHS LHS లో ఉన్న కాన్స్టెంట్ 1 అండి. ఇదిగో LHS లో 1 is equal to ఇటువైపు వచ్చేటప్పటికి a అంటే ఫస్ట్ టర్మ్ లో అయినా కాన్స్టెంట్ వస్తుందా ఖచ్చితంగా వస్తుందండి. a into 1 a. ఇంకా bx ఈ b తో కాన్స్టెంట్ రాదండి ఎందుకంటే x ఆల్రెడీ కూడా ఉంది కనుక కాబట్టి c into 1 c. అయితే ప్లస్ ఇంటూ మైనస్ c అవుతుందండి ఇక్కడ మైనస్ c. సో minus c is equal to 1 minus a that is equal to 1 minus 1 is equal to 0. మరి ఏ అంటే 1 కదా అంటే minus c is equal to 0 అయితే c is equal to కూడా 0 అయిపోతుంది. ఈ రకంగా మనకి a b c వాల్యూ వచ్చేసింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2x square plus 1 by x minus 1 into x square plus x plus 1 is equal to a by a అంటే 1 by x minus 1 plus bx plus c. bx అంటే b అంటే 1 c అంటే ఎంతమ్మా 0. ఇది 0 వేయగలదు కదా 1 into x అంటే x by x square plus x plus 1 అని కంప్లీట్ అయిపోతుంది. అర్థమైంది మీ అందరికీ కూడా. ఇది ప్రాసెస్ అన్నమాట. టైప్ 3 లో మనం లెక్క చేయదలుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక కనపడినట్లయితే అది ఫ్యాక్టర్స్ కింద మనం విడదీయలేకపోతే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇలాగ bx plus c రాసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ x cube minus 1 అని ఉన్నది బట్ ఇక్కడ క్వాడ్రాటిక్ లేదు ఫ్యాక్టర్స్ లేదు. కానీ దీనికి మన ఫార్ములా తెలుసు కాబట్టి a cube minus b cube ఫార్ములా ప్రకారం దీన్ని మనం విడదీసుకున్నాం. అప్పుడు మనకు రెండు ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి. ఒక ఫ్యాక్టర్ డైరెక్ట్ గా చేసాం, ఇంకోటి క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి bx plus c అని రాసుకొని మనం లెక్క చేసుకోవడం జరిగింది అన్నమాట. అక్కడ c 0 వచ్చింది కాబట్టి వెళ్ళిపోతాం. ఉంటే నెంబర్ పెడితే నెంబర్ వేస్తాం అన్నమాట. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏముందండి మనకి ఇక్కడ x cube plus x square plus 1 by x square plus 2 into x square plus 3 x square plus 3. ఇక్కడ రెండు కూడా ఫ్యాక్టర్స్ కింద విడదీయలేనటువంటి రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కింద కనబడుతున్నాయి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ x స్క్వేర్ తో ఉంటే క్వాడ్రాటిక్ x ఉన్నా లేకపోయినా. కాబట్టి ఇది మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ax plus b by x square plus 2 రాసామంటే తర్వాత రెండో ఫ్యాక్టర్ మళ్ళీ ప్లస్ రెండో ఫ్యాక్టర్ కూడా మళ్ళీ క్వాడ్రాటిక్ గా ఉంది కాబట్టి ఇక్కడ b అయిపోయింది. a b రెండు వాడేసాం కాబట్టి ఇక్కడ cx plus d రాస్తామండి. కొత్త x square plus 3. అర్థమైంది అనుకుంటాను మీకు. అలా మనం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ కి మనం అన్ని కాన్స్టెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వాల్యూస్ కంప్యూట్ చేసుకోవడానికి. cx plus d ఇంకొకటి ఉందనుకోండి ex plus f అలా. అయితే దీనికి మళ్ళీ మనం LCM ఫైండ్ అవుట్ చేస్తే x cube plus x square plus 1 by x square plus 2 into x square plus 3 is equal to
x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 3 అంటే అప్పుడు ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ 3 ఆల్రెడీ x స్క్వేర్ ప్లస్ 2 ఉంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ 3 తో మల్టిప్లై చేయాలి ఇంటూ ax ప్లస్ b ప్లస్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 3 ఉంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ 2 తో మల్టిప్లై చేయాలి x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ cx ప్లస్ d అని రాసుకుంటాం అన్నమాట. రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ఏ విధంగా వచ్చిందండి x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ax ప్లస్ b ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ cx ప్లస్ d అని వచ్చిందండి. అర్థమైంది కదా మీకు అందుకని ఇప్పుడు మనం ఇంతకు ముందు అంటే x ప్లస్ 1 x మైనస్ 1 అని కనపడితే దాన్ని బట్టి 1 మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసేసామండి. ఇప్పుడు అలా ఏమి మనకి గమనించి తెలియట్లేదు కదా, ఎక్కడ కూడా జీరో అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇందాక మనం తెలిసినటువంటి కంపేర్ కోఎఫిషియెంట్స్. ఎటువంటి కోఎఫిషియెంట్ కంపేర్ చేద్దాం? ఫస్ట్ ఇక్కడ హైయెస్ట్ x క్యూబ్ ఉంటుందండి, x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ కాబట్టి కంపేర్ x క్యూబ్ కోఎఫిషియెంట్స్. x క్యూబ్ కోఎఫిషియెంట్స్ x క్యూబ్ కోఎఫిషియెంట్ LHS లో ఎంతమ్మా x క్యూబ్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు RHS లో ఈ టర్మ్ గురించి x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ అక్కడ ఒకసారి వస్తుందండి x క్యూబ్ ఈ టర్మ్ మొత్తంలో ఏమైతుందండి x స్క్వేర్ వస్తుంది x వస్తుంది కానీ x క్యూబ్ x స్క్వేర్ ఇంటూ x అదొక ఈ x స్క్వేర్ ని x తో మల్టిప్లై చేసినప్పుడు మనకి x క్యూబ్ వస్తుంది కాబట్టి ax క్యూబ్. సో కోఎఫిషియంట్ ఏమవుతుంది a అవుతుంది. అదే విధంగా ఇక్కడ x స్క్వేర్ ఈ x తో మల్టిప్లై చేసినప్పుడు x క్యూబ్ వస్తుంది ప్లస్ c x క్యూబ్ అంటే నథింగ్ బట్ a ప్లస్ c అని వచ్చింది. అట్టే పెట్టండి. తర్వాత మళ్ళీ ఏం చేద్దాం? కంపేర్ x స్క్వేర్ కోఎఫిషియంట్స్. x స్క్వేర్ కోఎఫిషియంట్స్ అంటే ఎక్కడ వస్తాయి మనకి? ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ LHS లో మళ్ళీ ఒకటే 1 అండి. ఇక్కడ వచ్చినప్పటికి ఈ x స్క్వేర్ b ని మల్టిప్లై చేసినప్పుడు ఒక x స్క్వేర్ వస్తుందండి. ఇది మామూలుగా x వస్తుంది కానీ x స్క్వేర్ ఎక్కడ రాదు కాబట్టి bx స్క్వేర్ అయింది కాబట్టి ఇక్కడ ఒక b అండి. అదే విధంగా ఈ x స్క్వేర్ d ని మల్టిప్లై చేసినప్పుడు ఒకటి వస్తుందండి dx స్క్వేర్ అండి ప్లస్ d అండి. ఇది b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 1. నథింగ్ బట్ దీన్ని 1 అందాం, దీన్ని 2 అందాం. ఈ రెండింటి మధ్యన రిలేషన్ ఏమీ లేదు కాబట్టి ఇది అట్టే పెట్టి మనం ఇంకొకటి కూడా చూసుకుంటే కానీ ముందుకెళ్తాం. కంపేర్ కాన్స్టెంట్స్ అన్నామండి సార్. ఏమన్నామండి? కంపేర్ కాన్స్టెంట్స్. నోట్ చేసుకోండి ఈజీగా. కంపేర్ కాన్స్టెంట్స్ పక్కన 1 ఉంటుందండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ x తో మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ రాదు ఎప్పటికీ మనకి కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయాలి. కాన్స్టెంట్ తో దేని మల్టిప్లై చేస్తే దీన్ని మల్టిప్లై చేస్తే x వస్తుంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేసిన రాదు. 3 ఇంటూ b చేస్తే 3b అక్కడికి x కనపడవు అదే కాన్స్టెంట్ సో 3b. ఇది ఈ టర్మ్ సంబంధించి. అదే విధంగా ఈ టర్మ్ కి సంబంధించి ఏంటమ్మా 2d ఇంకా అక్కడ వస్తుందండి ప్లస్ 2d bd bd. ఇక్కడ ఈ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రెండు కూడా b మరియు d మధ్యన రిలేషన్ కింద ఉన్నాయండి. అవునా కదా? అట్టే పెడదాం. మనం అంటే 3 4 AC టర్మ్ సంబంధించి కూడా మనకు ఇంకొక రిలేషన్ కావాల్సి ఉంటుంది. అర్థమైందా? మరి AC వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికోసం మనం కంపేర్ చేసుకున్నాం x కోఎఫిషియంట్స్ ని కంపేర్ చేసుకున్నాం. కంపేర్ x కోఎఫిషియంట్స్. ఇక్కడ x కోఎఫిషియంట్ ఉందా LHS లోని? లేదు కాబట్టి ఇది 0. మరి ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత అంటే x స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే x రాదు కానీ ax 3 తో మల్టిప్లై చేస్తే 3ax అవుతుందండి. అంటే అక్కడ x వస్తుంది అంటే 3ax x రాయక్కర్లేదు మనం. అదే విధంగా ఈ x ని 2 తో మల్టిప్లై చేస్తే x వస్తుంది 2cx అక్కడ కూడా మనం x రాయక్కర్లేదు 2c. దిస్ ఈజ్ 4. ఇప్పుడు మనం 2 ని 3 ని సాల్వ్ చేసుకుని b ఈ వాల్యూ తెచ్చుకోవచ్చు. 1 ని 4 ని సాల్వ్ చేసుకుని ac వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ రెండు ఈక్వేషన్స్ ఈ 4 ఈక్వేషన్స్ ని మనం 2 సెట్స్ కింద మనం సాల్వ్ చేసుకుని a b c d అనేటువంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి పార్షియల్ ఫ్రాక్షన్ విలువ తెలుస్తుంది అన్నమాట. దానికోసం ఫస్ట్ ఏమి సాల్వ్ చేద్దాం మనం క్లియర్ గా 1 and 2 సాల్వ్ 1 and 4. సో సాల్వ్ 1 and 4 సాల్వ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది చెప్పాను ఇందాక మీకు ఒకసారి
ఇవి ఒకే అంటే ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ కోఎఫిషియెంట్స్ రెండు ఒకటే ఉంటే మనం డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. ఒకటే లేకపోతే అంటే ఇక్కడ 1 ఉంది, దీని యొక్క కోఎఫిషియెంట్ ఎంత ఉందో 3 ఉంది. కాబట్టి ఈ 3 తో దీన్ని మల్టిప్లై చేయాలి, 1 తో దాన్ని మల్టిప్లై చేయాలి. మీకు అందరికీ ఈక్వేషన్ సాల్వ్ చేయడం తెలుసు కదా, ఇంతకు ముందు క్లాస్ లో మీరు నేర్చుకునే ఉంటారు. కాబట్టి ఏదైతే మనం ఎలిమినేట్ చేయాలనుకున్నాం, ఏది ఎలిమినేట్ చేయాలనుకుంటే ఏ యొక్క కోఎఫిషియెంట్ ఏదైతే ఉన్నదో ఆ కోఎఫిషియెంట్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్న కోఎఫిషియెంట్ తో ఫోర్త్ ఈక్వేషన్ ని, ఫోర్త్ ఈక్వేషన్ లో ఏ యొక్క కోఎఫిషియెంట్ తో ఫస్ట్ ఈక్వేషన్ ని మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే ఈ ఏ తో కూడినటువంటి టర్మ్ ఒకేలా కనబడుతుంది మనకి. అప్పుడు సింప్లిఫై అవుతుంది. సో మనం దేంతో మల్టిప్లై చేయాలి, మనం 3 తో మల్టిప్లై చేయాలి. దేన్ని ఫస్ట్ ఈక్వేషన్ అంటే 3 ఇంటూ 1. అప్పుడు ఎలా కనబడుతుందమ్మా, 1 అంటే 3a ప్లస్ 3c ఇజ్ ఈక్వల్ టు 1 కూడా 3 తో మల్టిప్లై చేయాలి. 1 3s are 3. అదే విధంగా ఈసారి 1 ఇంటూ 4 అండి. ఏం చేత ఇక్కడ మరి 1 కదా ఉంది అంటే 1 అంటే మనం మల్టిప్లై చేయకపోయినా పర్లేదు అని అర్థం. 3a ప్లస్ 2c ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ చేసేద్దాం. ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 3c మైనస్ 2c, c అంటే 3 మైనస్ 0 3 అండి. మొత్తం మీద మనకి ఏమైపోయింది, c వాల్యూ తెలిసిపోయింది. c వాల్యూ తెలిసిపోయింది కాబట్టి ఫ్రమ్ 1 నుంచి మనం ఏమని చెప్పొచ్చు, మనం ఫ్రమ్ 1 నుంచి a ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు అంటే c అంటే 3 కాబట్టి ఈ c ప్లేస్ లో ఆ c వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. a ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ అనుకోవచ్చు పక్కన ఈ పక్కన ఉన్న మనం అలాగే రాస్తున్నారు. ఈక్వేషన్ లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మార్చినా కానీ ఇబ్బంది లేదు. a ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 1. సో a ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలిసిపోయింది, ఏ వాల్యూ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 అండ్ 2 అండ్ 3 ని సాల్వ్ చేయాలి. ఇందాక చెప్పిన మెథడ్ లో ఏం చేయాలి చెప్పండి మీరైతే. 3 తో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి, 1 తో ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి. అంటే సాల్వ్ 2 అండ్ 3 అండి. అంటే ఇక్కడ 3 అనే నెంబర్ తో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి కాబట్టి 3 ఇంటూ సెకండ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందండి, 3 ఇంటూ 1 కాబట్టి 3b ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 3. 3d ఈజ్ ఈక్వల్ టు 3. అదే విధంగా థర్డ్ ఈక్వేషన్ గురించి మాట్లాడితే 1 తో మల్టిప్లై చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకున్నాం కదా, సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇస్ నథింగ్ బట్ 3b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ 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 సబ్ట్రాక్ట్ చేస్తాం మనం. రెండు క్యాన్సిల్ అయిపోతే 3d మైనస్ 2d ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1 2. d వాల్యూ వచ్చేసింది. d వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ఫ్రమ్ 2 నుంచి మనం ఏమవుతుంది, ఫ్రమ్ 2 నుంచి b ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. మొత్తం మీద a b c d 4 వాల్యూలు వచ్చేసినాయి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి వాల్యూస్ వచ్చేస్తున్నాయండి. ఆన్సర్ వచ్చేసింది x³ ప్లస్ x² ప్లస్ 1 బై x² ప్లస్ 2 ఇంటూ x² ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b అంటే -2 అండ్ -1 అంటే -2x minus 1 by x² plus 2 plus cx plus d 3 and 2 అంటే 3x plus 2 by x² plus 3 అని ఈ లెక్కను ముంచేయించాలి. అర్థమైందండి అందరికీ మీకు? ఇది కూడా ఇక్కడ మనం డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని 0 చేసుకోవడం అనేది ఇక్కడ కుదరలేదు కాబట్టి అన్ని కంపేర్ చేసుకున్నాం కోఎఫిషియెంట్. కంపేర్ చేసుకుంటే అవి కూడా ఈక్వేషన్స్ వచ్చినాయి కాబట్టి ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుంటే మనకి a b c d అనేటటువంటి వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ మనం కనుక్కోగలం. ఈ రకంగా మనం సింప్లిఫై చేసుకుని కూడా వాల్యూస్ రప్పించుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇంకా అంతకంటే కష్టంగా ఇవి కూడా ఏముండవు, అన్ని ఈజీగానే ఉంటాయి. వీటిలోంచి ఖచ్చితంగా మనకు ఒక 4 మార్కుల లెక్క వస్తుంది. ఖచ్చితంగా అందరూ కూడా చేయగలుగుతారు. ఏది కూడా వదులుకోవద్దు. లెక్కలన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఖచ్చితంగా గుర్తుంటుంది. ఏమా? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏముంది అక్కడ, 2x² plus 3x plus 4 by x minus 1 into
స్క్వేర్ ప్లస్ 2. మరి లెక్క మీరు ఖచ్చితంగా చేయగలుగుతారని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా చేయగలుగుతారు. అదవుతుందా? ఈజీగానే ఉంటుంది. ఏ ఎక్స్ మైనస్ 1 ఏ బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బిఎక్స్ ప్లస్ సి బై బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అని వేసుకుని మన వాల్యూ తీసుకోండి, ఒకసారి 1 తీసుకోండి, తర్వాత కంపేర్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అలవాటు పడుతుంది. ఇలా రాకపోతే అప్పుడు మనం చెప్పుకుందాం. ఈ లెక్క చూద్దామండి. కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది కదా. x power 4 plus 24x square plus 28 by x square plus 1 whole cube అని ఉందండి. రైట్గా ఉంది. హోల్ క్యూబ్ అని x square plus 1 ఇంకేది ఫ్యాక్టర్ అండి, అది ఒక ఫ్యాక్టర్. అయితే మళ్ళీ అది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో క్యూబ్ ఉంది కాబట్టి ax plus b by x square plus 1 plus మళ్ళీ తర్వాత cx plus d by x square plus 1 whole square plus ex plus f by x square plus 1 whole cube. మరి whole cube ఉంది కాబట్టి 1 2 3 ఖచ్చితంగా మనం వేసుకోవాల్సిందే. సో దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? x square plus 1 whole cube is equal to దీని యొక్క ఎల్సిఎం x square plus 1 whole cube అవుతుందండి. కాబట్టి x square plus 1 whole square ఉంటుందండి. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇంటూ ax plus b ప్లస్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి x square plus 1 ఇంటూ cx plus d ప్లస్ దీని ఆల్రెడీ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ex plus f అని రాసేసుకోవచ్చు. ఈ బైలో క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇవి రెండు కూడా. అప్పుడు ఏమవుతుంది? x పవర్ 4 ప్లస్ 24x స్క్వేర్ ప్లస్ 28 ఇస్ ఈక్వల్ టు మళ్ళీ అదే రాసుకుంటాం మనం. x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ax ప్లస్ b ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ cx ప్లస్ d ప్లస్ ex ప్లస్ f. ఇలా వచ్చిందండి దీనికి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు జీరో అవడానికి అవకాశం ఏమీ లేదు. అందుచేత ఏం చేద్దామని మనం కంపేర్ చేసుకుందాం. కంపేర్ x పవర్ 4 కోఎఫిషియంట్స్. x పవర్ 4 కోఎఫిషియంట్ LHS లో x పవర్ 4 కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. RHS వెళ్తే ఇక్కడ ఒకసారి వస్తుందండి, ఇంకెక్కడ x పవర్ 4 రాదండి. అర్థమైందా? అంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు a స్క్వేర్ హోల్ స్క్వేర్ a పవర్ 4 అవుతుందండి. అలా x పవర్ 4 కోఎఫిషియంట్ ఎంత అయ్యా అంటే x పవర్ 4 ఇంటూ b అవుతుందండి. అంతే కదా. మరి ఇక్కడ ax తో x పవర్ 4 మల్టిప్లై చేయాలి. x స్క్వేర్ హోల్ స్క్వేర్ x పవర్ 4 వస్తుంది, అది ఒకటే వస్తుంది. ఈ x పవర్ 4 తో a మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ax అన్నప్పుడు x పవర్ 5 అయిపోతుంది. కానీ మనకు 4 కదా కావాలి. ఎప్పుడు వస్తుంది అది? b మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది. అర్థమవుతుంది కదా అందరికీ. సో b మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది కాబట్టి x పవర్ 4 కోఎఫిషియంట్ ఎంతమా? b. ఇంకా ఎక్కడ x పవర్ 4 రాదండి, మాక్సిమం x క్యూబ్ వస్తుంది కాబట్టి 1 is equal to b. అదే విధంగా కంపేర్ x పవర్ 5 కోఎఫిషియంట్. x పవర్ 5 కోఎఫిషియంట్ ఇటువైపు పక్కన ఉందా? లేదు, 0. కానీ ఇటువైపు పక్కన ఉందండి RHS లో. ఏంటంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టే ఇది x పవర్ 4 అయితే ఈ x పవర్ 4 ని ax తో మల్టిప్లై చేస్తే ax పవర్ 5 అవుతుందండి. సో ఉందండి. కాబట్టి x పవర్ 5 కోఎఫిషియంట్ అక్కడ ఏమవుతుంది? a అవుతుంది. b వాల్యూ 1, a వాల్యూ 0. మనం రెండు విషయాలు చేస్తాయి. తర్వాత x క్యూబ్ కోఎఫిషియంట్ గురించి మాట్లాడతామండి. కంపేర్ x క్యూబ్ కోఎఫిషియంట్స్. x క్యూబ్ కోఎఫిషియంట్ ఇటువైపు ఏమైనా ఉందండి? లేదు. LHS లో లేదండి. RHS వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుంది? x పవర్ 4 ప్లస్ 1 అంటే 1 స్క్వేర్ అంటే మళ్ళీ 1 కాబట్టి ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ x స్క్వేర్ అంటే ఇక్కడ x స్క్వేర్ వస్తుంది. x పవర్ 4 x క్యూబ్ కావాలి అంటే ఈ x స్క్వేర్ వచ్చి ఈ x మల్టిప్లై చేస్తే వస్తుందా కదా. ఇది మల్టిప్లై చేస్తే x పవర్ 5 ఎలా వచ్చిందో దీన్ని మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అంతా దీనికి టైం కదా, దీన్ని మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? ఈ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్టెండ్ చేస్తే ఇలా కనపడుతుంది.
అప్పుడు దీంట్లో ఉన్న ప్రతి టర్మ్ తోను ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అలా మల్టిప్లై చేసినప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఏఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ 2ax క్యూబ్ అవుతుంది. కాబట్టి 2a అవుతుంది అన్నమాట. 2ax క్యూబ్ అయితే ఇంకా మళ్ళీ ఎక్కడైనా x క్యూబ్ వస్తుందా అంటే ఇంక రాలేదు. ఎందుకంటే హోల్ స్క్వేర్ అయితే ఇంకెక్కడ చూడండి ఏదైనా x లేవు, అవకాశమే లేదు. అదే విధంగా ఇక్కడ వస్తుంది మళ్ళీ ఈ x స్క్వేర్ ని ఈ x తో మల్టిప్లై చేసినప్పుడు ఒక x క్యూబ్ వస్తుందంటే x స్క్వేర్ ఇంటూ cx క్యూబ్. సో cx క్యూబ్ అంటే c వేసుకుంటే సరిపోతుంది ప్లస్ c. కానీ నాకు ఇప్పుడు c వాల్యూ కావాలి కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు -2a. ఎంతైనా కూడా a 0 కాబట్టి -2 ఇంటూ 0 0. c వాల్యూ కూడా ఏమైపోయింది మనకి 0 అయిపోయింది అన్నమాట. ఆ రకంగా అది కూడా మనం కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ x క్యూబ్ అయిపోయింది కాబట్టి కంపేర్ x స్క్వేర్ కోఎఫిషియంట్స్. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఈ పక్కన ఎంత ఉంది మన 24. అర్థమైంది 24. ఈ పక్కన x స్క్వేర్ ఎక్కడ వస్తుంది ఇగో మరి ఇదే. అయితే ఇక్కడ ఉన్న ఈ x స్క్వేర్ అనేది b ని మల్టిప్లై చేసినప్పుడు x స్క్వేర్ వస్తుంది. ax ని మల్టిప్లై చేస్తే x క్యూబ్ అలా అయిపోతుంది. b తో మల్టిప్లై చేసినప్పుడు x స్క్వేర్ వస్తుంది. 2bx స్క్వేర్ అంటే 2b. 2bx స్క్వేర్ అంటే 2b. ఇంకా ఎక్కడ రాదు. అదే విధంగా ఈ x స్క్వేర్ వెళ్ళి d ని మల్టిప్లై చేసినప్పుడు అక్కడ ఒక x స్క్వేర్ వస్తుంది dx స్క్వేర్. సో ఒక d వచ్చింది. మనకి ఇప్పుడు ఏం కావాలి d వాల్యూ కావాలి 24 - 2b దట్ ఈస్ ఈక్వల్ టు 24 - 2 ఇంటూ b అంటే 1 అండి. 1 అంటే 2 కదా. 1 2 సార్ 24 - 2 20. d వాల్యూ కూడా మనకి వచ్చేసింది. తర్వాత కంపేర్ x కోఎఫిషియంట్స్. a b c d 4 వచ్చేసింది. ఇంకా 2 రావాలి. కంపేర్ x కోఎఫిషియంట్. పక్కన x అనేది లేదు, LHS లో మనకి 0. ఇక్కడికి వచ్చేటప్పటికి x ఏమో వస్తుందా అంటే వస్తుందండి. ఎలా వస్తుంది మరి x అంటే మీరు ఒకసారి చూడండి, ఆలోచించండి. ఇక్కడ x⁴ x స్క్వేర్ ఉంది, కానీ ఈ ax అనేటటువంటి x టర్మ్ ఇందులో ఉండేటటువంటి కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే x వస్తుంది. అవన్నీ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ax ఇంటూ 1 ax అంటే ఒక x టర్మ్ వచ్చింది. ax అంటే కోఎఫిషియంట్ ఏమైనట్టు మనకి a. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ cx ఈ x ఏదైతే ఉందో అది ఈ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసినప్పుడు 1 ఇంటూ cx అంటే cx అక్కడ c వస్తుంది. అలాగే లాస్ట్ గా మనకి ఇక్కడ ex అని ఉంది కాబట్టి ప్లస్ e అని వచ్చింది. మొత్తం మీద a ప్లస్ e ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0 అని అయిందండి. నాకు e కావాలి, ac ఆల్రెడీ తెలుసు. సో e ఈజ్ ఈక్వల్ టు -a మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు -a - c అంటే 0 - 0 ఒక్కసారి. సో ఈ -a రెండు 0 కాబట్టి ఇది కూడా ఏమైపోయింది, ఈ వాల్యూ కూడా 0 వచ్చేసింది. అయిపోయింది. e ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత d కోసం మనం ఏం చేయాలి, కంపేర్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఏంటంటే RHS లో 28 ఉన్నాయండి. ఈ పక్క వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ 1 b తో మల్టిప్లై చేసినప్పుడు 1 ఇంటూ b అదొక కాన్స్టెంట్ అవుతుంది. సో చూడండి 1 ఇంటూ b కాన్స్టెంట్ అంటే. అదేవిధంగా 1 ఇంటూ d అదొక d 1 ఇంటూ d అక్కడ కాన్స్టెంట్ వస్తుంది ప్లస్ d. అదేవిధంగా f అనేటటువంటి కాన్స్టెంట్. మనకి f ఒకటే తెలియదు. 28 - b - d అండి. 28 - b అంటే ఎంత ఇక్కడ b వాల్యూ 1, d వాల్యూ ఎంత 22. దట్ ఈస్ ఈక్వల్ టు 28 - 1 - 22 is nothing but 23. 28 - 23 అంటే 5 వాల్యూ. therefore మొత్తం మీద మనకి అన్ని వాల్యూలు కనుక్కున్నామండి. ఆ ప్రకారం మనకి x⁴ ప్లస్ 24x స్క్వేర్ ప్లస్ 28 బై x స్క్వేర్ ప్లస్ 1
హోల్ క్యూబ్ వాల్యూ ఎంత అయిందా అంటే ax ప్లస్ b a 0 అయిపోయింది కాబట్టి b 1 అండి 1 బై x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ d c 0 అయిపోయింది కాబట్టి d ఒకటే d అంటే 22 బై x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అదే విధంగా దీని తర్వాత కింద రాస్తున్నాను చూసుకోండి ప్లస్ ex ప్లస్ f e అనేది 0 అయిపోయింది కాబట్టి f ఒకటే అంటే 5 బై x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ అండి హోల్ స్క్వేర్. ఈ రకంగా మనం చూసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ లెక్క x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 బై x మైనస్ 1 ఇంటూ x క్యూబ్ మైనస్ 1 లెక్క మీరు ఖచ్చితంగా చేయగలుగుతారండి. మనం ఇక్కడ చెప్పాను కదా x క్యూబ్ మైనస్ 1 ఎలా మనం రాసుకోవాలో ఆ రకంగా ఫ్యాక్టర్స్ కింద రాసుకుని మనకు అప్పుడు మళ్ళీ 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. 3 ఫ్యాక్టర్స్ తో మనం విడదీసి రాసి సింప్లిఫై చేసి చేయగలుగుతారు ఖచ్చితంగాను. తర్వాత ఈ లెక్క చెప్పుకుందాం మనం 3x మైనస్ 1 బై 1 మైనస్ x ప్లస్ x స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ x అనేటటువంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఫస్ట్ ఇది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది కాబట్టి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయితే మనం ఏం రాసుకోవచ్చు అనుకున్నాం ax ప్లస్ b అని రాసుకోవచ్చు. అప్పుడు 1 మైనస్ x ప్లస్ x స్క్వేర్ ప్లస్ c బై 2 ప్లస్ x c బై 2 ప్లస్ x అని రాసుకోవచ్చు. అది ఒక ఫ్యాక్టర్ విడిగా. అయితే అప్పుడు ఏమవుతుంది 3x మైనస్ 1 బై 1 మైనస్ x ప్లస్ x స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ x దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ x ప్లస్ x స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ x అని రాసుకుంటే అంటే అప్పుడు ax ప్లస్ b ఇంటూ ఈ 2 ప్లస్ x అవుతుంది మల్టిపుల్ కింద ఆల్రెడీ 1 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ c ఇంటూ ఇదేమవుతుంది 1 మైనస్ x ప్లస్ x స్క్వేర్ అనేది అవుతుంది. ఇవి రెండు కూడాను క్యాన్సిల్ అయిపోతున్నాయి. క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఏమైంది 3x మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు ax ప్లస్ b ఇంటూ 2 ప్లస్ x ప్లస్ c ఇంటూ 1 మైనస్ x ప్లస్ x అని రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం x is equal to minus 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ రెండు కాన్స్టెంట్లు పోతున్నప్పుడు c వాల్యూ మనకి తెలిసిపోతుంది. అందుకని if x is equal to minus 2 సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే 3 into minus 2 minus 1 is equal to minus 2 సబ్స్టిట్యూట్ చేయగానే 2 minus 2 0 అయితే ఇదంతా 0 అయిపోతుంది. ఇంకెక్కడ రాయట్లేదండి. ప్లస్ c into 1 minus of minus 2 చాలా జాగ్రత్తగా చేయండి. x వాల్యూ -2 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఏమవ్వాలి ప్లస్ అవ్వాలి. -2 ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఇది నథింగ్ బట్ +4 అవుతుందండి. 3 - 2 అంటే 3 into -2 -6 -1 is equal to c into 1 plus 2 plus +4 -2 హోల్ స్క్వేర్ అంటే +4 రిజల్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది -7 is equal to 4 plus 2 6 plus 1 7 ఇది 1 టైం పోతుంది. c is equal to -1 మరి మైనస్ ఉంది కాబట్టి c వాల్యూ ఎంత వచ్చింది మనకి -1. ఇంకొక a b వాల్యూ కోసం కంపేర్ చేసుకుందాం కోఎఫిషియెంట్. ఎప్పుడండి x స్క్వేర్ కోఎఫిషియెంట్ కంపేర్ చేసుకుంటే కంపేర్ x స్క్వేర్ కోఎఫిషియెంట్. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియెంట్ LHS లో ఏమైనా ఉందా? LHS లో x స్క్వేర్ కోఎఫిషియెంట్ 0 ఏమీ లేదు. అప్పుడు ax ఈ ax ని x తో మల్టిప్లై చేస్తే a into ax into x ax స్క్వేర్ అంటే అప్పుడు a అనేది ఒకటి వచ్చింది. ఇంకా అక్కడ x స్క్వేర్ రాదు ఇందులో. మళ్ళీ ఈ టర్మ్లో c into x స్క్వేర్ cx స్క్వేర్ ప్లస్ అంటే a is equal to ఎంత అంటే -c ఆల్రెడీ -1 that is equal to minus of -1 that is equal to 1 అంటే a ఎంత వచ్చిందో 1 వచ్చింది. అదే విధంగా b వాల్యూ కంపేర్ కాన్స్టెంట్స్ ఇది కాన్స్టెంట్స్ అనండి లేకపోతే x కోఎఫిషియెంట్స్ అనండి ఎలాగైనా వస్తుంది. కంపేర్ కాన్స్టెంట్స్ ఇటువైపు కాన్స్టెంట్ ఎంత -1 that is equal RHS లో ఇక్కడ ఇది a తో కాన్స్టెంట్ రాదండి b తో మల్టిప్లై చేస్తే 2b అనేది కాన్స్టెంట్. అదే విధంగా c1 into c ఒక c అంటే 2b is equal to -1 that is equal to minus of -1 minus of -1 అంటే +1 అప్పుడు ఏమవుతుంది 2b is equal to 0 అండి. b is equal to ఎంత అవుతుంది 0 రెండు పోతే 0 కదా b వాల్యూ కూడా వస్తుంది. therefore ఆన్సర్ ఎంత అవుతుందంటే 3x - 1 by 1 - x plus x square into
2 plus x is equal to ax plus b. a అంటే 1, b అంటే 0 అంటే 1x అంటే x by 1 minus x plus x square plus c అంటే ఎంత minus 1 అంటే minus minus 1 by 2 plus x. ఈ రకంగా మనం సాల్వ్ చేయొచ్చు. అయితే మీకు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం లెక్కలో ప్రాపర్ ఫ్రాక్షన్ పార్షియల్ ఫ్రాక్షన్ కింద రాసుకోవచ్చు. అలాగా ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ పార్షియల్ ఫ్రాక్షన్ కింద మార్చడానికి మనకు 3 టైప్స్ చెప్పాను, 3 టైప్స్ కింద. ఎలాగంటే డైరెక్ట్ గా ఫ్యాక్టర్స్ ఉంటే ఏ రకంగా చేసుకోవాలి, రెండోది ఫ్యాక్టర్స్ రిపీట్ అయితే ఏం చేసుకోవాలి, ఒకే ఫ్యాక్టర్ 2-3 సార్లు అంటే స్క్వేర్ క్యూబ్ కింద ఉంటే ఏ రకంగా రాయాలి అనేది టైప్ 2లో నేర్చుకున్నాం. టైప్ 3లో ఏం నేర్చుకున్నాం, ఫ్యాక్టర్స్ కింద మార్చలేనటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనకి డినామినేటర్ లో ఉన్నట్లయితే ఏ రకంగా పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకోవాలని నేర్చుకున్నాం. అంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఏ రకంగా ఉన్నా కూడా పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో మనం ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని ఏ రకంగా డిజాల్వ్ చేయాలి, ఏ రకంగా పార్షియల్ ఫ్రాక్షన్ కింద డివైడ్ చేయాలి అంటే ముందుగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చాలి. అర్థమవుతుందా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చి ఆ తర్వాత మనం చేస్తాం. ఎలా చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం.